హాయ్ వెల్కమ్ టు కేఎఫ్ఏ మ్యాథ్స్ ట్యూటోరియల్. ఈరోజు మనం డిఎస్సికి సంబంధించి 2018 ఆంధ్రప్రదేశ్ డిఎస్సిలో వచ్చినటువంటి కొన్ని ప్రశ్నలను పరిశీలిద్దాం. 63 మరియు 64 సంఖ్యల వర్గముల మధ్య గల పూర్ణ సంఖ్యలు ఎన్ని? మామూలుగా మనకు ఎగ్జామినేషన్లో 160 బిట్లు 150 నిమిషాల టైం ఇస్తాడు. అంటే యావరేజ్ మీద దాదాపుగా 1 నిమిషంలో ఒక బిట్ని ఆన్సర్ చేయాలి. 1 నిమిషం కూడా కాదు, ఇంకా తక్కువే ఉంటుంది. సరే, యావరేజ్ మీద 1 నిమిషం వేసుకున్నాం. 1 నిమిషంలో ఆన్సర్ చేయాలి. ఇలాంటి లెక్కలన్నీ కూడా పద్ధతి ప్రకారంగా చేసుకుంటూ వెళితే, మనం అకాడమిక్ స్టడీస్లో నేర్చుకున్నటువంటి పద్ధతుల ప్రకారం చేసుకుంటూ వెళితే 4-5 నిమిషాలు తీసుకుంటుంది. అటువంటప్పుడు మనం ఎక్కువ క్వశ్చన్లు ఆన్సర్ చేయలేకపోవచ్చు. కాబట్టి కొన్ని మరీ షార్ట్ కట్స్ కాకపోయినప్పటికీ కొన్ని ఫాస్ట్ ట్రిక్స్ ని మనం ఉపయోగించి లెక్కలను ఫాస్ట్గా 1 మినిట్ లోపల చేసేసేటట్లుగా ఉండాలి. ఆ 1 మినిట్లో కూడా మళ్ళీ మనకు ఆ లెక్కను అర్థం చేసుకునేదానికి 20-30 సెకండ్లు పోతే 30 సెకండ్స్లో మనం ఆన్సర్ చేసేటట్లుగా ఉండాలి. సరే, ఈ లెక్క చూద్దాం. 63 మరియు 64 సంఖ్యల వర్గముల మధ్య గల పూర్ణ సంఖ్యలు ఎన్ని? 63, 64 సంఖ్యల వర్గముల మధ్య 63 యొక్క వర్గం మనకేడ తెలిసి ఉంటుంది, 64 యొక్క వర్గం మనకేడ తెలిసి ఉంటుంది. ఇప్పుడు ఆ వర్గాన్ని మనం పెంచడం చేసుకొని క్యాలిక్యులేషన్ చేసుకుంటూ ఉంటే దానికే మనకు 1 నిమిషం పడుతుంది. 63. ఈ 63కి మనం స్క్వేర్ కనుక్కోవాలి అంటే 3కు స్క్వేర్ 9 మనకు తెలిసిందే. 6కు స్క్వేర్ 6 36. ఈ 9 సింగిల్ డిజిట్ వేసుకోకుండా 09 వేసుకోండి. కాబట్టి 3కి స్క్వేర్ 09, 6కి స్క్వేర్ 36 వేసుకున్న తర్వాత ఒక చిన్న పని చేయండి. 6 3 18, 18 2 36 వేసుకొని 9 6 9 3 39 69. 64కు కూడా స్క్వేర్ ని కనుక్కుందాం. 4 4 16, 6 6 36. ఆ తర్వాత 6 4 24, 24 2 48. 6 9 10 4. కాబట్టి దీంట్లో నుంచి దీన్ని తీసేయాలి. 40 96లో నుంచి 39 69ని తీసేయాలి. 16లో నుంచి 9 పోతే 7, 8లో నుంచి 6 పోతే 2, 40లో నుంచి 39 పోతే 1, 127. అయితే ఈ 127 అనేది ఇక్కడ ఆప్షన్స్ లో లేదు. అసలు 127ని మనం ఆన్సర్ చేయకూడదు ఒకవేళ ఉన్నా కూడా. ఎందుకంటే ఈ 127లో ఇది కూడా ఉంటుంది, 96 కూడా వస్తుంది. అందుకని 1 తీసేయాలి. -1 తీసేస్తే 126 ఆన్సర్. కాబట్టి ఈ 126ని దీనికి మనం ఆన్సర్ చేస్తాం. ఈ విధంగా మనం ఫాస్ట్ గా చేయాల్సి ఉంటుంది. ఏం లేదు, ఇక్కడ స్క్వేర్ కనుక్కోవడం అనేది చాలా ఫాస్ట్ గా చేయాల్సి ఉంటుంది. ఈ వీడియోలో రెండవ క్వశ్చన్, 2 కవల ప్రధానాంకాల మొత్తం 84 అయ్యేటట్లుగా ఎన్ని జతలు ఉంటాయి? కవల ప్రధానాంకాలు. అసలు ఈ లెక్క ఏపీ 2018 ఏపీ డిఎస్సిలో అడగడం జరిగింది. 2018 ఆంధ్రప్రదేశ్ డిఎస్సిలో అడగడం జరిగింది. ఏంటి? 2 కవల ప్రధానాంకాల మొత్తము 84 అగునట్లు ఎన్ని జతలు ఉంటాయి?
అసలు కవల ప్రధానాంకాలంటే ఏంటి? కవల ప్రధానాంకాలు అంటే రెండు ప్రధాన సంఖ్యల మధ్య తేడా 2 గన ఉన్నట్లయితే వాటిని కవల ప్రధానాంకాలు అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3, 5 ఈ 2 కవల ప్రధానాంకాల జత. అలాగే 5, 7 ఇవి 2 కూడా కవల ప్రధానాంకాల జత. అలాగే 11, 13 తర్వాత 17, 19 29, 31 41, 43 59, 61 71, 73 ఈ విధంగా 1 నుంచి 100 లోపల 8 ప్రధానాంకాల జతలు ఉన్నాయి. 1 నుంచి 100 లోపల 8 ప్రధానాంకాల జతలు ఉన్నాయి. కానీ మనకు కావలసింది ఏంటంటే వాటి మొత్తం, ఆ జత మొత్తము 84 అయ్యేటట్లుగా ఎన్ని జతలు ఉంటాయి? ఏం లేదండి, 84ని సగం చేయండి, 42 వస్తుంది. ఒకదానికి ఒకటి తీసేసేయండి, ఇంకొక దానికి ఒకటి కలపండి. 84ని సగం చేస్తే 42. ఒకటి కలుపుకోండి, 41, 43. ఇది కవల ప్రధానాంకాల జత. ఈ రెండింటిని మొత్తం చేసినా కూడా మనకు 84 వస్తుంది. కాబట్టి 84 వచ్చేటటువంటి జతలు ఎన్నున్నాయి? ఒకే ఒక జత ఉంది. కాబట్టి ఆన్సర్ ఈజ్ బి. ఆన్సర్ ఈజ్ బి. మూడవ క్వశ్చన్, 4.72 బార్ మైనస్ 3.5 బార్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? ఇది క్వశ్చన్. ఆప్షన్స్ వచ్చి ఏ 1 + 22/99, బి 1 + 67/99, సి 1 + 17/99, డి 1 + 72/99. అన్నిటికీ 99లే ఉన్నాయి డినామినేటర్లో. ఇది కూడా 2018 ఆంధ్రప్రదేశ్ డిఎస్సిలో అడిగినటువంటి క్వశ్చన్. చూద్దాం దీనికి. 4.72 అంటే బార్ అంటే ఏంటి? 4.72 72 అండ్ సో ఆన్ పోతూనే ఉంటుంది. అలాగే 3.5 అంటే 5 బార్ అంటే 3.5555 తీసేస్తే 12లో నుంచి 5 పోతే 7, 6లో నుంచి 5 పోతే 1, 7 1 1 1.1717 అండ్ సో ఆన్ వస్తూనే ఉంటుంది. దీన్ని మనం ఎలా రాసుకుంటామంటే 1 + 17/99. ఈ 99 ఎలా వస్తుందనేది మీకు ఇది దశాంశ రూపంలో రాసేటప్పుడు మీరు నేర్చుకొని ఉంటారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఈ 99 ఎలా వస్తుందని చూసుకోవాలంటే చాలా టైం పడుతుంది. 1.1717 వచ్చింది కాబట్టి 1 + 17/99 ఎక్కడుంది? సి. దిస్ ఈజ్ ఆన్సర్. నాలుగో క్వశ్చన్, √3 + √2/√3 - √2 ఈజ్ ఈక్వల్ టు a + b √6 అయితే a² + b² విలువ ఎంత? ఇలాంటి లెక్కలు 9th క్లాస్ ఫస్ట్ చాప్టర్లో డైరెక్ట్ గానే ఉన్నాయి. ఇదే లెక్క లేదు కానీ అంకెలను జస్ట్ మార్చి సేమ్ మోడల్లో 9th క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ లో ఫస్ట్ సెమిస్టర్ లో ఫస్ట్ చాప్టర్ లో ఉన్నాయి. ఓకే,
ఇది అకరణీయం చేయడం అనేటటువంటి కాన్సెప్ట్తో ఇవి ఉన్నాయి. దీనికి అకరణీయ కారణ రాశి ఇక్కడ డినామినేటర్ని అకరణీయం చేస్తాం. √3 ప్లస్ √2 బై √3 మైనస్ √2 ఇంటూ √3 మైనస్ √2 బై √3 ప్లస్ √2 బై √3 ప్లస్ √2. ఇది మనం అన్ని రాసుకుంటూ కూర్చుంటే మనకు ఎగ్జామ్లో టైం అయిపోతుంది. జస్ట్ ఇమాజినేషన్లోనే వచ్చేయాలి. ఇప్పుడు ఇదేమవుతుంది, √3 ప్లస్ √2 హోల్ స్క్వేర్ అవుతుంది న్యూమరేటర్. డినామినేటర్ ఏమవుతుంది, √3 హోల్ స్క్వేర్ మైనస్ √2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పైన a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మాట్ లో ఉంది కాబట్టి √3 హోల్ స్క్వేర్ ప్లస్ √2 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ √3 ఇంటూ √2 బై 3 మైనస్ 2. 3 మైనస్ 2 అంటే ఈ స్క్వేర్ కి రూట్ కి ఈ స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ పోతే 3 మైనస్ 2 ఇట్ ఈజ్ ఈక్వల్ టు 1 అయిపోతుంది. 1 అనేది వేసుకోబడలేదు, అలాగే వదిలేస్తాం. ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఈ రూట్ కి స్క్వేర్ కి క్యాన్సిల్ పోతే 3 ప్లస్ రూట్ కి స్క్వేర్ కి క్యాన్సిల్ పోతే 2 ప్లస్ 2√6. 3 plus 2 5 ప్లస్ 2√6. సో a is equal to 5, b is equal to 2. a is equal to 5, b is equal to 2. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అన్నారు కాబట్టి a స్క్వేర్ is equal to ప్లస్ b స్క్వేర్ is equal to 5 స్క్వేర్ అంటే 25 ప్లస్ b స్క్వేర్ అంటే 4 29. సో ద ఆన్సర్ ఇస్ 29. ఆప్షన్స్ లో మల్టిపుల్ చాయిస్ ఆప్షన్స్ లో 29 ఎక్కడుంటే దాన్ని మీరు ఆన్సర్ చేసేయచ్చు. మనం 30 సెకండ్స్ లో ఇంత పెద్ద లెక్క చేయగలుగుతామా అని అంటారేమో. ఏం లేదు, ఇవన్నీ కూడా మనం బోర్డు మీద వేసుకోవాల్సిన అవసరం లేదు. √3 మైనస్ √2 కి అకరణీయ కారణ రాశి ఏంటి, √3 మైనస్ √3 ప్లస్ √2. పైన స్క్వేర్ హోల్ స్క్వేర్ వచ్చేస్తుంది, కింద a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్మేట్ లో వచ్చేస్తుంది. తర్వాత ఇదంతా కూడా మైండ్ లోనే చాలా వరకు లెక్క చేసుకుంటే మనం 40-50 సెకండ్స్ లో ఈ లెక్కని చేసేయగలుగుతాము. ఓకే, ఇప్పుడు 5వ లెక్క 4, 6, 5 ఈ అంకెలను ఒక్కొక్కసారి మాత్రమే ఉపయోగిస్తూ రాసిన అన్ని 4 అంకెల సంఖ్యల్లో 4 చేత నిశ్శేషంగా భాగించబడే సంఖ్యలు ఎన్ని? ఇది కూడా 2018 డిఎస్సిలో అడిగిన క్వశ్చనే. ఫ్రెండ్స్, ఈ లెక్కలు మళ్ళీ అడుగుతాడని కాదు, ఇలాంటి లెక్కలు మరికొన్ని ఇదే మోడల్లో ఏమైనా అడిగినా అడగొచ్చు కదా. కాబట్టి వీటిలో మనం థరోగా ఉండాలి. A 4, B 6, C 8, D 12. ఓకే, అసలు 4 చేత నిశ్శేషంగా భాగించబడాలి అంటే 4 యొక్క భాజనీయతా సూత్రం ఏంటి? మనకు 7th 8th క్లాసెస్లో ఉన్నాయి. 4 యొక్క భాజనీయతా సూత్రం
చివరి 2 అంకెలు గల సంఖ్య అంటే 1ల స్థానము 10ల స్థానముతో కూడిన సంఖ్య 4 చేత నిశ్శేషంగా భాగించబడితే ఇంకా ఆ పెద్ద సంఖ్య కూడా 4 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది అనేది 4 యొక్క భాజనీయత సూత్రం. సరే, ఇక్కడ 4తో భాగించబడే సంఖ్యలు ఏమొస్తాయో చూడండి. చివర్లో 1ల స్థానంలో 5 వచ్చినట్లయితే ఆ సంఖ్య 4 చేత భాగించబడదు. చివర్లో ఈ 5ను తీసుకుందాం. 5తో 2 52. ఇది 4 చేత భాగించబడుతుంది. 56 ఒక్కొక్క అంకెను తీసుకొని దానికి మిగతా వాటిని జత చేసుకుంటూ వెళదాం. 55తో 2 కలిపితే 52 భాగించబడుతుంది. 56 కూడా భాగించబడుతుంది. 54 భాగించబడదు. 54 భాగించబడదు కాబట్టి దాన్ని వదిలేద్దాం. ఆ తర్వాత 2 తీసుకుందాం. 25 భాగించబడదు. 26 భాగించబడదు. 24 భాగించబడుతుంది. ఆ తర్వాత 6తో తీసుకుంటే 64 కూడా భాగించబడుతుంది. తర్వాత 4తో 46 భాగించబడదు. 42 చివర్లో 42 వస్తే అది కూడా భాగించబడదు. 45 ఎలాగూ భాగించబడదు. కాబట్టి చివర్లో 52, 56, 24, 64 ఇవి వచ్చినట్లయితే ఆ సంఖ్య భాగించబడుతుందండి. ఇప్పుడు 52 అన్నారు కదా, ఈ 2 అంకెలను వాడేస్తే ఇంకా ఈ 2 అంకెలు మిగతా స్థానాల్లో 46గానైనా రావచ్చు, లేదా 64, 52 అయినా కావచ్చు. అలాగే 56కి ఈ 2 సంఖ్యలను చూసుకుందాం. 42 అయినా రావచ్చు, 24, 56 అయినా రావచ్చు. అలాగే 24 2, 4 పోతే 6, 5 మిగిలాయి. 6, 5 అయినా రావచ్చు, లేదా 56, 24 అయినా కావచ్చు. అలాగే 64 పోతే ఈ 2 మిగిలాయి. 25 కావచ్చు, 52, 64 కావచ్చు. ఈ 8 సంఖ్యలు 4 చేత నిశ్శేషంగా భాగించబడతాయండి. కాబట్టి ఆన్సరు సి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో క్వశ్చన్ నెంబర్ 6 మ్యాచింగ్. ఈ మ్యాచింగ్ లో మనకు ఫస్ట్ చాప్టర్ లో ఈ నంబర్ థియరీలో ప్రాపర్టీస్ ఉన్నాయి. సంకలనములో స్థిత్యంతరము, గుణకార సహచర న్యాయము, తర్వాత స్థిత్యంతర ధర్మము, సంకలనంపై గుణకార విభాగ న్యాయము వీటిల్లో ఉంది. వీటిల్లో ఒక క్వశ్చన్ అడిగాడు. ఇది కూడా 2018లో డిఎస్సిలో ఏపీ డిఎస్సిలో అడిగినటువంటి క్వశ్చన్. 34 + 63 = 63 + 34. ఇది ఏ న్యాయం? సంకలనంలో స్థిత్యంతరం అంటే 1కి ఏ. 56 × 42 = 42 × 56. ఇది గుణకారంలో స్థిత్యంతరం అంటే 2కు సి. 3 × 4 + 5 = 3 × 4 + 4 × 5. ఇదేంటిది? సంకలనముపై గుణకార విభాగ న్యాయం. ఇక 4వది
5 ఇంటూ 4 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 4 ఇంటూ 3. ఇది గుణకారంలో సహచరం. ఈ విధంగా దీన్ని మ్యాచ్ చేసి ఏంటి 1కి ఏ, 2కు సి, 3కు డి, 4కు డి ఇలా మ్యాచింగ్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత ఫ్రెండ్స్, ఈ 2018 డిఎస్సిలో జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటించిన సంవత్సరం కూడా అడిగాడు. అది 2012 సంవత్సరం. 2012ని జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటించడం కూడా జరిగింది. మనకు ఇది మ్యాథమెటిక్స్కి సంబంధించింది కాబట్టి రామానుజన్ పుట్టినరోజును కానీ లేదా రామానుజన్కి సంబంధించినటువంటి ఏదైనా ఒక క్వశ్చన్ని కానీ అడిగినా అడగొచ్చు. రామానుజన్ గురించి ఇంకేమైనా రకంగా అడిగినా కూడా పర్వాలేదు. అలాగే ఆర్యభట్ట, భాస్కరాచార్య ఇటువంటి గణిత శాస్త్రవేత్తల గురించి కూడా అడగొచ్చు. కాబట్టి వాటి గురించి కూడా మీరు ఒకరోజు థరో అయితే మంచిది. ఓకే, థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.